నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఎన్నికల పరిశీలకుడిగా బత్తుల నాగేశ్వరరావు, రాష్ట్ర యాదవ అభివృద్ధి సంక్షేమ సంఘం డైరెక్టర్ బత్తుల నాగేశ్వరరావు టీడీపీ నిడదవోలు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడిగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం వెల్లడించారు. పార్టీ సంస్థ గత ఎన్నికల పరిశీలకుడిగా నియమించడంతో రూడా చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆశీస్సులతో ఈ పదవి వచ్చిందని వెల్లడించారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ఈరోజు మనం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మరి బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని కలవడానికి ముఖ్యంగా నిడదవోలు ఎలక్షన్ పరిశీలకులైన బత్తుల నాగేశ్వరరావు గారు వచ్చారు. వారి మాటలో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం వారి ముందుకు వెళ్తున్నాము. మరి వారిని రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నిడదవోలు ఎన్నికల పరిశీలకులుగా ఎన్నుకున్నారు. వారి మాటలో తెలుసుకుందాం. సార్, మీకు ఈ యొక్క పదవి అప్పచెప్పడం వల్ల మీరు ఎలా భావిస్తున్నారు? చాలా సంతోషం. ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, మన ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. నాకు ఈ పదవి రావడానికి. అలాగే రేపు జరగబోయే ఇప్పుడు ఈ సంస్థాగత ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి ప్రకటబందీగా ఏ గొడవ లేకుండా శాంతియుతంగా ఏకగ్రీవాలు చేయాలనేసి నా ఒక నిర్ణయం. అదే నిర్ణయం ప్రకారం నేను వెళ్ళి మీటింగ్కి అటెండ్ అయ్యి మాట్లాడడం కూడా జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఇంచుమించు ఒక 4-5 తప్ప మ్యాక్సిమం అన్నీ కూడా మేము చేయగలిగాం. ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నాయి. అవి 1 వీక్లో మొత్తం కంప్లీట్ అవుతాయి. అయిన తర్వాత ఉన్న సబ్జెక్ట్ కూడా మేము ఆఫీస్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నిన్న కొంత మేరకు మేము ఆఫీస్కి పంపించడం జరిగింది, కొంత లిస్ట్ అయితే. అలాగే మిగతా లిస్టు కూడా మేము త్వరలోనే 1 వీక్ 10 డేస్లో మేము అక్కడికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తాం. మరియు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి దగ్గరికి వచ్చి మీరు వారికి అభినందనలు తెలియజేయడానికి చేసినట్టు కూడా మేము అనుకుంటున్నారు. ఏంటి సార్? అంటే తప్పకుండా, ఎందుకంటే ఆయనే నాకు ముఖ్యంగా గురువు గారు. నాకు ఆయన వల్లే నాకు ఈ పదవి రావడానికి కారణం. అందుకని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలా చేశామని చెప్పేసి ప్రతి కార్యక్రమం కూడా ఆయనకి చెప్పే చేస్తాను. నేను ఏది కూడా ప్రతిదీ కూడా ఆయన నోటీసులో పెట్టి ఆయన ప్లానింగ్ ప్రకారంగానే మేము అంతా వెళ్తున్నాం. ఎందుకంటే హైకమాండ్ ఏదైతే ప్లానింగ్ ఇస్తుందో ఆ ప్లానింగ్ ప్రకారంగా ఆ ప్లానింగ్ లో భాగంగానే ఆయన ముందుకెళ్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా ముందుకు వస్తున్నాం. సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా సూపర్ 6 పథకంలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారన్న మాట ప్రకారంగానే ఇవాళ తల్లికి వందనం సక్సెస్ అయింది. దానిపై మీకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. దానిపై మీకు ఎలా ఉంది సార్? 100% ఉంది. ఎందుకంటే ఇంకా మా ఆనందానికి కూడా హద్దులు లేవు. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా ఏ పిల్లని అడిగినా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము అసలు ఊహించలేదండి, ఇలా చేస్తారని అనుకోలేదండి. మేము ఒకరికి ఇస్తారేమో అని అనుకున్నాం తప్ప 2కి ఇస్తారు 3కి ఇస్తారని కూడా అసలు ఎక్స్పెక్టేషన్ లేవు. మొన్నటి వరకు కూడా మనం సూపర్ 6లో పథకంగా ఏదైతే మొట్టమొదటి కార్యక్రమం అతి పెద్దదైన కార్యక్రమం ఉందో ఇది ఇంచుమించు సుమారుగా 8,900 కోట్ల రూపాయలు ఒకేసారి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదండి, చాలా గొప్ప విషయం ఇది. మా పార్టీకి కూడా చాలా ఆనందం. మా పార్టీకి ఒక వెన్నెముక లాంటి కార్యక్రమం ఇది. అందుచేత ఇంకా కొద్దిగా చిన్న బ్యాలెన్స్లు ఉన్నాయి. అవి కూడా మనకి ఇలాగే జూలై 24 దాకా మనకి టైం ఉంది. కాబట్టి ఆ మిగతా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఆగినాయి. అవి కూడా బ్యాలెన్స్లు త్వరలోనే పూర్తి చేసేస్తారు.
మరి చూసాం కదండి, మరి ముత్తల నాగేశ్వర గారి మాటల్లోనే ఈవేళ రాజానగరం నియోజకవర్గం మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు మరి ఆయన కృషితో మరి ఈయనకి పదవి 2 రోజులు ఎలక్షన్ పరిశీలకులుగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేయడం, ప్రత్యేకంగా మరి ఆయన దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేశారు. NSTV ప్రేక్షకులకి నమస్కారం. మీ రాంబాబు.